ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రహ్లాద బడి అనే క్షేత్రాన్ని పోతున్నాం. అంటే అక్కడ ప్రహ్లాదుడు తన విద్యాభ్యాసం కొనసాగించి విద్యాబుద్ధులు నేర్చుకున్న బడికి పోతున్నాం అనమాట. ఆ ప్రదేశం చూసొద్దారండి. ఇట్లా పోయి మనం అలా ఎక్కి కొండపైన అట్లా ఆ పైకి వెళ్ళాలండి. అక్కడికి నరసింహస్వామి క్షేత్రాలు ఏ క్షేత్రం చూసినా సర్వం అడవులలోనే. ఎందుకంటే ప్రహ్లాదుడి బడి ఇక్కడ ఉందంటే అప్పట్లో హిరణ్యకశిపుడు రాజ్యం, ఆయన పిల్లలు చదువుకుని రాజా పాఠశాల అన్నీ కూడా ఈ రోజుల్లో అడివైంది. కానీ వాస్తవంగా ఇది హిరణ్యకశిపుడు పట్టణం అనుకోవాలి, అంతే కదా. ఆయన ఉగ్రస్తంభం ఎక్కడ ఉంది, ప్యాలెస్ ఎక్కడ ఉంది, ఉగ్రస్తంభం అంటే ఆయన ప్యాలెస్, స్కూల్ ఇక్కడ ఉంది. సో ఈ అడవి అంతా ఒకప్పుడు హిరణ్యకశిపుడు నగరం. అంత అడవిని ఎక్కడ చూసినా అడవే చూడండి, మీకు అంతకుమించి వేరే ఏం కనపడదు. ఇది శ్రీ మాలోల నరసింహస్వామి సన్నిధి. మార్గం ఇటంట వెళ్ళినారండి. రండి సార్, ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించి కొద్ది నీరసమే, పరిగెడితే అయిపోయా. అవునా? ఇదిగోండి, ఈ మెట్లు అట్లా ఎక్కువనంత పైకి పోతే ఆ పైన ఉంది సన్నిధి. అదిగోండి, ఆ మెట్లు ఎక్కి అలా పైకి పోతే ఆలయం కనిపిస్తుంది కదా, అదే ప్రహ్లాద బడి. ఇక్కడ కుడి చేత పక్క పోతే మాలోల నరసింహస్వామి గుడి, ఇట్లా స్ట్రైట్ పోతే ప్రహ్లాద బడి. అది బోర్డు కనిపిస్తుంది చూడండి. మొత్తం అంతా ఫారెస్టే. ఇక ఫారెస్ట్ తప్పిందే స్వామికి ఎక్కడ లేడు. ప్రహ్లాద బడి మన కుడి చేత పక్క కనిపిస్తుంది. ఇది మాలోల నరసింహస్వామి గుడి. మనం అక్కడ దాని పక్క నుంచి మనం ప్రహ్లాదుని యొక్క బడికి వెళ్తున్నాం, ఆయన స్కూల్. ఇదిగో ఇవి బాగు దిగాలి, మళ్ళీ ఒక దిగి అట్లా వెళ్ళాలి. అదే మాలోల నరసింహస్వామి గుడి. మాలోల నరసింహ గుడి అంటే ఆ పక్క నుంచి మనం ఈ తోవలు ఇలా వస్తే ఇది మనం వెళ్తున్న ప్రహ్లాద బడి. ఇట్లా పైకి పోవాలి. దూరం దూరం ఇంకెంత దూరం, ప్రహ్లాద బడి ఇంకెంత దూరం. అమ్మ, ఈ కొండలు ఎక్కుతున్న కొద్దీ తరగవండి, ఎంత ఎక్కుతూనే ఉంటాం. ఇదిగో అంటాడు మా గైడు, అదో అంటాడు మా గైడు. ఆయన మాత్రం ఉల్లింగిపెట్టలో టింగిని వెళ్ళిపోతాడు. మనకి మామూలుగా లేదు, అక్కడికి వెళ్ళాలి. అదో చూస్తున్నారా, కింద ఉన్నదంతా అహోబిల దేవస్థానం. ఇదిగోండి, ఈ కనిపించే షెడ్డే అహోబిల దేవస్థానం. అక్కడి నుంచి అలా ముందుకు వచ్చాం మనం. అలా ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి మధ్యలో మాలోల నరసింహస్వామి, మళ్ళీ తర్వాత ఇక్కడ మనం ప్రహ్లాద బడికి వెళ్తున్నాం. ఎంత స్టీప్ చూడండి. మన వరంగల్ కొంతమంది బ్రదర్స్ వచ్చారు, సెక్యూర్గా లేదంటున్నారు. సెక్యూర్గా ఉండేదానికి ఇదేమన్నా పిక్నిక్ స్పాట్? చూడండి ఎంత లోతు. అక్కడ కూడా మెట్లు పైకి పోయినాయండి, అదేంటో వాడట్లేనట్టుంది. అది దూరంగా చూసారా, అక్కడ మెట్లు ఉన్నాయి, అదేటో కనుక్కోవాలి. చూడండి ప్రహ్లాద బడి. అక్కడ మన గైడ్ కూర్చున్నారు కదా, అదే ఆయన బడి. అక్కడ అక్షరాలు రాసి ఉన్నాయంట. ప్రస్తుతానికి బడి ఏమీ లేదు, అంత క్లోజ్ అయిపోయింది. అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. బట్ ఒకప్పుడు ప్రహ్లాదుడు విద్యాభ్యాసం చేసినటువంటి ప్రదేశం, స్కూలు అదే. గమనించండి. ఆ ముందు ఇంకే నామాలు ఉన్నాయి, అయ్యండి తెలుసుకుందాం పదండి. నందామయ గురుడ నందామయ. ఇదిగోండి ప్రహ్లాదుడు ఆ రోజు రాసుకున్న రాతలు, లిపి, ఆయన నేర్చుకున్న భాష ఇలా ఉంటుందని చెబుతున్నారు. ఇదొకటి. ఇదిగోండి, ఇదంతా ఇదే. లిపి కనపడుతుందా? కొంచెం డిస్టర్బ్ అయిపోయి రౌండ్గా అనిపిస్తుంది. అప్పట్లో వాళ్ళ లిపి అది. ఇక్కడ పంతులు గారులు కానీ, పురోహితులు కానీ, గైడ్స్ కానీ చెప్పేది ఏంటంటే ఇదిగోండి ఇదే మనకి. ఇదిగోండి కనపడుతుంది ఇక్కడ. మధ్యలో సన్నగా రాసినవి చెరిగిపోయినాయి, చుట్టూ రౌండ్గా ఉన్నవి మాత్రం మిగిలిన వల్ల మనకి సున్నాలాగా కనిపిస్తుంది. బట్ ఇదే వాళ్ళ భాష. చూడండి, ఇంకా దగ్గర చూపిస్తా చూడండి. ఇంకెక్కడ ఉంది?
ఇదంతా ఇదే, ఇదంతా ఇదేనండి భాష. మరి అప్పట్లో బోర్డు లేక నేల మీద రాయించారా, నేల మీద రాసుకుని శిలాశాసనంలో చదివించారా, ఆ ఘట్టాలో వివరాలు మనకు తెలియవు. కానీ ఎక్కడ చూసినా ఈ ప్రహ్లాద్ బడి అన్న ప్రాంతంలో అంత నేల మీద రాసి ఉన్నాయి. అంత ప్రాంతం చూడండి, ఆ ప్రాంతం అంతా ఇలా ఉంది. ప్రహ్లాద్ బడికి పక్కన్న ప్రాంతం అంతా కూడా పక్కన కొండ లోపలికి తొలచబడి ఒక రకంగా అక్కడ చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఒక గుహతో సమానం. చూడండి ఇక్కడ ఎంత లోపలికి ఉందో, చిన్న డోర్లాంటి అరేంజ్ చేసుకుంటే బ్రహ్మాండమైన న్యాచురల్ రూమ్ ఇది. ఇది అంత అడవి ప్రాంతమే. దూరంగా ఒక ఆలయం కనిపిస్తుంది, అది కూడా విష్ణు ఆలయమే. నామాలను బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ పంతులు గారు ఏదో పూజలు చేసుకుంటున్నారు. నిజంగా ఈ అర్చకులు కూడా నమస్కారం చేయాలి, పాదాబంధనం చేయాలి. ఇంత అడవుల్లోకి వచ్చి స్వామివారికి సేవలు ఇంత నిష్ఠగా చక్కగా చేస్తున్నందుకు, మన ధర్మాన్ని కాపాడుతున్నందుకు వారందరూ నమస్కారం. పంతులు గారు మీ అందరికి నమస్కారం అండి. ఇంత అడవిలో మీరు అందరికీ స్వామికి సేవ చేస్తూ మా అందరికీ దర్శనం ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. వీళ్ళ తాతలా మనకు అన్నదమ్ములా ఎవరు? హై బ్రదర్స్, హౌ ఆర్ యూ? ఆంజనేయ స్వామి ఏం చేయాలి? ఇది ఆడుకోవాలా, దండం పెట్టుకోవాలా? చూడండి అది పైన ఒక ఆలయం. ఇది గుహలో ఆలయం ఉందన్నమాట. చూద్దారండి. స్వామివారి ఇక్కడ యోగ ముద్రంలో దర్శనమిస్తున్నారు. స్వామి ఇక్కడ గరుడ పీఠం మీద భక్త ప్రహ్లాద వారికి దర్శనమిస్తున్నారు. చతుర్భుజంలో చక్రం, శంఖం, చతుర ఆసనం మీద యోగాభ్యాసం, ఉపదేశం. ఓహో, ఇక్కడ ప్రహ్లాదునికి యోగం గురించి అభ్యాసం కలిగింది. మరి అక్కడ యోగానంద పరబ్రహ్ముడే దర్శనంలో యోగానందుడుగా దర్శనమిచ్చాడు. అంటే చతుర్ముఖి బ్రహ్మకు పరబ్రహ్ముడే దర్శనమిచ్చాడు. పరబ్రహ్ముడే దర్శనమిచ్చిన స్వామి గరుడాద్రిలో ఉన్నాడు. ఆయన గుహల కనిపాడు. మన భక్త ప్రహ్లాదునికి యోగం గురించి విద్యా అభ్యాసం ఇచ్చిన స్వామి వేదాద్రిలో ఉంటాడు. అంటే ఇది కొండ పేరే వేదాద్రి. ఓహో, ఇది వేదాద్రి. వేదాద్రి పర్వతం. ఓకే. వేదాద్రి మీద మన జ్వాల, ఉగ్రస్తంభం, భూవరహ, మాలోల, ప్రహ్లాదబడి, దిగువ భార్గవ వరకు ఇది వేదాద్రి కొండ. ఎదురున్న కొండ పేరు గరుడాద్రి. పర్వతం పావన, అహోబిలం, కారంజ, యోగానంద, అట్లా చత్రవటి, ఇవి గరుడాద్రి. 2 పర్వతాల మీద. ఇది దక్షిణాది కూడా పిలుపు గరుడాద్రి, నారాద్రి, హంజనాద్రి, కుషాబాద్రి. 7 శిఖరాలపై తిరుమల క్షేత్రం. శేషనాభి, అహోబిలం, పాదం శ్రీశైలం. క్షేత్రం అనేది హిరణ్యకశిపుడు కృతాయుగమన పరిపాలన. ఇది ఒకప్పుడు హిరణ్యకశిపుడు గురువులు ఉండేవారు. వారి పేరు రాక్షసుల టోటల్ గురువు శుక్రాచార్యుడు. చండామార్కుల ఆశ్రమం ఉంది. చండామార్కుల వారు ఇక్కడ ఉండేవారు. ఇక్కడ పరమేశ్వరుడు తత్వాన్ని వల్లించిన మహావిష్ణు తత్వం వచ్చి బండల మీద బీజాక్షరాలు. అవి సంస్కృత బీజాక్షరాలు. మన తెలుగుకు, కన్నడానికి, తమిళనానికి, మలయాళానికి మాతృభాష సంస్కృతం. ఓం శ్రీం హ్రీం హం భగవతే శ్రీమన్నారాయణాయ దేవాయ నమో నమః. మహావిష్ణు తత్వం పలకడం, రాయడం చేశారని తండ్రికి నారదముడు చెప్పడం చేత తండ్రి కోపంతో ప్రహ్లాదుని ఆ విద్యా వైకుంఠ భక్తి విడిచిపెట్టమని ఎన్నో బాధలు హింసించాడు, కష్టాలు పెట్టాడు. లాస్ట్ కు ఈ జలపాతం ఇక్కడ వస్తుంది. వర్షాకాలంలో భవనాసి తీర్థం వస్తుంది. ఈ తీర్థం పేరు భవనాసి. ఈ బండ మీద హింసిస్తుంటే మహావిష్ణువు ఇక్కడ సుదర్శన చక్రం వెలుగులా వచ్చి చీకటిగా చేస్తే ఒక జ్యోతిలా ప్రత్యక్షమై విష్ణువు ప్రహ్లాదుని కింద నిలబడి పట్టుకున్నాడు స్వామి. ఇది భవనాసి తీర్థం అంటండి. ఇది సంవత్సరంలో 365 రోజులు ఇంత కొండ శిఖరాగ్రాన్ని కూడా నీళ్లు ఆగవటండి. మరి పరమేశ్వరుడు అనుగ్రహం కాకపోతే ఈ రాళ్లలో నీళ్ళు ఎలా పడతాయి చెప్పండి. ఇది అందరూ గమనించండి. సెప్టెంబర్ మాసంలో సుమారు వర్షాకాలం అనమాట. చాలా బాగుంటుందని ఇక్కడ మన పురోహితుల వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఓపుకున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు సెప్టెంబర్ మాసంలో కూడా వచ్చి ఇప్పుడు ఇంకా పచ్చదనం, ప్రకృతి ఇంకా ఆహ్లాదంగా అనుభవించవచ్చు అని చెబుతున్నారు. మరింత రమ్యంగా ఈ క్షేత్రం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి డౌటు లేదు. నా జీవితంలో నేను ఇంత సంతోషం పొందిన క్షణాలు చాలా తక్కువ. అద్భుతం. నీళ్ళు చల్లగా ఎంత రుచిగా ఉన్నాయి. అసలు మనకున్న సంపద మిగతా ప్రపంచాన్ని లేని సంపద ఇదే కదండి. ఇప్పుడు నేను ధనము, ధాన్యము ఇంటిండే ఎంత ఉన్నా, గృహం నిండా ఎంత ఉన్నా కానీ గంగ లేకుంటే బతకలేదు. అసలు కదా, జీవి బతకలేదు. ఆయన ఈ యోగాభ్యాసం గురించి మన ప్రహ్లాదుడికి నేర్పారట. ఇదంతా కూడా చండామార్కుల వారి ఆశ్రమం. ఇక్కడ ఆయన అందరికి విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. ఇక సాక్షాత్తు
మన ప్రహ్లాదుడికి మాత్రం మన నరసింహస్వామి వారే యోగమూర్తి రూపంలో విద్యాభ్యాసం చేశారు కాబట్టి పిల్లలకి జ్ఞానం కోసం ఇక్కడ చాలా ప్రశస్తం అని ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి ఒక చాక్ పీసో లేకపోతే బలపంతో కనుక ఇక్కడ ఓం నమో వాసుదేవాయ అని రాయిస్తే వాళ్ళకి తప్పకుండా ఫలితం ఉంటుందని ఇక్కడ ఇది ఏం చెప్తున్నారు. ఇవన్నీ బీజాక్షరాలటండి. ఇవన్నీ అప్పట్లో బీజాక్షరాలు రాయించి వీళ్ళని చదివించేవారట మన పురోహితుల వారు చెబుతున్నారు. సో ఇది ఈ క్షేత్ర విశేషం. తప్పనిసరిగా పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకి పిల్లలకి జ్ఞానం కోసం సద్భావన మంచి జ్ఞానం కోసం ఇక్కడికి పిల్లలు తీసుకొచ్చి ఓం నమో వాసుదేవాయ అని రాస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారండి పంతులు గారు. అదిగోండి కనిపిస్తున్నా చూడండి శిఖరాలు, అవి అహోబిల ఆలయం. అది అక్కడ కనిపించని సత్రాలు మఠాలు అవన్నీ ఉన్నాయి చూసారా. దానికి పైన ఎగువన కొండ మీద సుమారుగా నాకు తెలిసి 1000 అడుగులు ఉంటుంది. ఇది 1000 అడుగుల పైనే. ఈ కొండపైన మన ప్రహ్లాద బడి. ఈ ప్రహ్లాద బడి ఎంతటి దుర్గమైన అరణ్యం చూసారా. ఈ అరణ్యంలో అప్పట్లో ఇది పాఠశాల, చండామార్కుల వారి ఆశ్రమం.